నారాయణపేట జిల్లా గుండుమల్ మండలంలో ఉన్న టీజీ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజీ నిర్వహణ అత్యంత దారుణం. స్కూల్ని చూస్తుంటే మరుగున పడిపోయిన పురాతన బిల్డింగ్ల కనిపిస్తుంది. ఒక్క క్లాస్ రూమ్లో కూడా శుభ్రత లేకుండా ఉండడం గమనార్హం. 431 విద్యార్థులు చదువుకునే ఈ స్కూల్లో సౌకర్యాలు శూన్యం. ఒక్క క్లాసు రూమ్లో కూడా సీలింగ్ ఫ్యాన్లు పనిచేయవు. విరిగిపోయిన స్విచ్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కంపుకొట్టే టాయిలెట్స్, ఒక్క టాయిలెట్కు కూడా డోర్లు ఉండవు. శుభ్రత అసలే లేదు. తాగునీటి వ్యవహారంలో అశ్రద్ధ, పనిచేయని ఫిల్టర్లు. స్కూల్ నిర్వాకం ఎలా ఉందటే పశువులను కట్టేసే పాకలా కనిపిస్తుంది. క్లాస్ రూంలో కూర్చుంటే బయటి నుంచి దుర్వాసన. ఇక మధ్యాహ్నము మిడ్ డే మీల్స్ వ్యవహారం అత్యంత దారుణం. 2-3 సంవత్సరాల నుండి ఉన్న విద్యార్థులు వైట్ రైస్, సాంబారు తప్ప ఏది పెట్టరని చెప్పుకొచ్చారు. ప్రశ్నిస్తే తిడతారని, కొడతారని అన్నారు. 9 సంవత్సరాల నుండి పనిచేస్తున్న వంట వాళ్లకు సైతం మెనూ అంటే ఏమిటో తెలువకుండా సాంబార్తో అడ్జస్ట్మెంట్. వంట వాళ్లను ప్రశ్నించగా 2 సంవత్సరాల నుండి మాకు బిల్లులు పెండింగ్లో ఉన్నవి, లక్షల్లో అప్పులు చేశామని, అందుకే మెనూని తిరస్కరించామని మీడియాకు బదులిచ్చారు. అన్నంలో పురుగులు వస్తే పడేయడం తప్ప ప్రశ్నించే హక్కు మాకు లేదని, 4 నెలల తర్వాత వారం క్రితం ఒక గుడ్డు ఇచ్చారని విద్యార్థులు చెప్పుకొచ్చారు. నిత్యం ఏదో ఒక వ్యవహారంలో జిల్లా స్థాయి స్పోర్ట్స్లో బిజీగా ఉండుకుంటూ ఓడి తీసుకునే పిటి సార్. మరి ఈ స్కూల్లో చదువుకునే విద్యార్థుల పరిస్థితి ఏమిటో? ఈ పరిస్థితి ఏమిటి అని ప్రిన్సిపల్ గారిని ప్రశ్నిస్తే, మేము 3 నెలల క్రితమే బాధ్యతలు స్వీకరించామని, అంతకు ముందు ఏమి జరిగిందో మాకు తెలవదని బదులిచ్చారు. పాఠశాల అంటే దేవాలయంలా చూసుకోవలసిన గురువులు బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి సరైన విద్య బోధనలు, భోజన సౌకర్యాలు కల్పించి శుభ్రత పాటించాలని కోరుకుంటున్నాము. కనీసం పప్పు రుబ్బని కూడా రుబ్బరామా? మొత్తం ఎట్లుంది అట్లే ఉంది. నీళ్ళ చారు, ఇవాళ కర్రీ ఉంటుంది, ఒక కర్రీ ఒక సాంబార్ ఉండాలి. నీళ్ళు పోసి పెడితే ఎట్లా? సాంబార్ కర్రీ లేదా? మెనూలో ఉంటుంది చూడురి. అంటే మీరు ఎప్పుడు పెట్టరేమో. పురుగులు కూడా వస్తాయా? కంప్లైంట్ ఇస్తే ప్రిన్సిపల్ సార్ ఏమంటారు? అంతే. గుడ్ అయితే లేదు, బిల్లులు వస్తలేమని వాళ్ళు పెడతలేమంటారా? సరే. మేము వచ్చి కర్రీ ఎప్పుడు వాటర్ పప్పు మాత్రం దాల్ టైం టేబుల్ ఉన్నట్లు ఒక్కసారి పెట్టలేదు సార్. మండే ఇది ట్యూస్డే ఒకటి మాత్రము ఇంకొకటే సార్. అవి వాటరే ఉంటాయి. పప్పు వచ్చి పురుగులు వచ్చిన బయట చల్లి తిన్నాం అట్లేనే, ఎవరికి చెప్పకుండా. ఆమె అడిగితే ఏమంటది? చూసిన మేము వచ్చి 4 years అవుతాం సార్. అట్లే ఉంది. పురుగు వచ్చిన బయట చల్లి మేము మూకున్నాం సార్. చెప్తానంటే సార్ నీకు బుక్ ఇచ్చింది చూస్తారు. ఆమె ఏమంటది, రేవంత్ రెడ్డి నుంచి అన్నీ వస్తున్నాయి, గుద్దవలసింది టిఫిన్ వస్తుంది, రాగి జావ మధ్యాహ్నం మళ్ళీ అన్నము గుద్దవలసింది 3 పూటలు అని అంటారు సార్. ఆమె బయట ఆడుకోమంటారు, మొత్తం రాళ్ళనే లోపల ఆడుకుంటూ ఆడుకోవచ్చు. ఎందుకు ఏమంటారు? ఇక్కడ ప్లే గ్రౌండ్ ఆడుకుంటారు. ఎవరంటారు అట్లా? ఎందుకు? అప్లికేషన్ కోసం బోనాఫైడ్ అడిగినాం సార్. బోనాఫైడ్ గిరిట సైన్ అడగకుండా అక్కడనే అవునా? దానివల్ల మేము గేమ్స్ ఆడలేదు సార్. అసలు ఇందాక గేమ్స్ కూడా ఆడించలేదు. పీటీ పీరియడ్ లేదా? ఎవరు? ఏం పేరు? ఇప్పుడు కూడా లేడా? పీటీ సార్ రాలేదు కదా అంటే, సార్ ఎప్పుడు వస్తారు సార్, ఎప్పుడు వచ్చింది రాలంటే పీటీ సార్కి అడగాలంటే మీరు వచ్చినా కాబట్టి ఎప్పుడు రాలేదు. 1 నెల రోజులు ఇష్టం సరిగా రాలేదు సార్. అవునా? ఏం లేదు సార్, ఇవ్వాలంటున్నా. ఉన్నాయి అంటున్నాయి.
ఎప్పుడు నడవయా ఫ్యాన్లు? సార్ పొద్దున్న నాకు షార్ట్ కొట్టింది సార్. పొద్దున షాక్ కరెంట్ కొట్టిందండి. ఒక రోజు లెటర్ గీయడం రాసినాం సార్ మేడంకి. ఇదేనా మనం చేసేది? అలా ముందు రోజు సీనియర్స్ ఉన్నారు కదా మీరు, ఇంత ఘోరంగా ఉన్నాయా సార్? డోర్స్ కూడా లేవు అది, డోర్స్ కూడా లేవు. పేరమ్మా నీ పేరు? నా పేరు బాలమ్మ. ఎన్ని సంవత్సరాలు అయింది చేయబట్టి? నేనా? నేను 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల నుంచి చేస్తున్నావా? బిల్లులు ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి? మాకు 9 ఏళ్ళు అయ్యి 10 ఏళ్ళు అయ్యి 2 ఏళ్ళు అవుతున్నాయి. 2 ఏళ్ళ కొలిగే వస్తానే లేవు. ఏమడుగుతురా? బిల్లు లేదు, అది లేదు. 9వ తరగతి 10వ తరగతి చిన్నపిల్లలు అవి పడ్డాయి, చెప్పొద్దు. 8వ తరగతి వరకు పడ్డాయి. 9, 10 వాళ్ళే పడలేవు. ఇంచుమించు ఎంత రావాలి మీకు? గుడ్డు పిల్లవాలి. నీకు ఎంత ఉన్నదేమో సార్, ఎంత రావాలంటే మీరు రాపించుకోరా? నెలకు ఎంత ప్రిన్సిపాల్? సార్ ఏమంటాడు మరి అడిగితే బిల్లుల గురించి? ఏమంటాడు, అక్కడికి వెళ్ళి వస్తే మీకు పడతాయమ్మా అంటాడు. అక్కడికి వెళ్ళి రావాలి అంటున్నాను.
మొత్తం స్టేట్ మొత్తం అంతే ఉంది కదమ్మా, మీకు ఒకరికి వస్తలేవు, కావాలంటే మీరు బంద్ కాండి, పైసలు పడలేవు అని ఎవరు అంటున్నారు. లేకపోతే గ్రామ సంఘంలో ఉంటాం కదా సార్, వాళ్ళ సంఘంకి లోన్ తెచ్చుకొని నడిపించుకోండి, కానీ ఖచ్చితంగా పెట్టాలి అంటారు మేడం, గుడ్డు అన్ని పెట్టాలంటారు. ఎవరన్నారు? కలెక్టర్ మేడం. మొన్న వచ్చినప్పుడా? లేదు, మనము సంఘంలోకి వెళ్ళి తెచ్చి పెట్టాలనా? 10 మంది సంఘం 10 మంది సంఘం వాళ్ళు ఉంటారు, ఇస్తారా?